ఉంటుంది, రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం చూడాలి. మామూలుగా నిన్న నేను చెప్తూ ఎగ్జాక్ట్గా ఆమె ఏం చేయబోతుందో చెప్పాను. ఆమె నాకు సంబంధం లేదు, నా కూతురు వ్యాఖ్యలకి నాకు ఏం సంబంధం అంటుంది అన్నాను. అదే చెప్పింది ఆమె. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు విత్ ఇన్ ద పార్టీ. అది కాంగ్రెస్ సంస్కృతిలో భాగం, అదేం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే నేపథ్యం బ్రీఫ్గా చెప్తాను. నిన్న విన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆ మధ్య పరకాల వెళ్ళినప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి, 2028 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించండి అని ప్రజలకి చెప్పాడు. అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తామని. అది వీళ్ళకి హర్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ కొండా దంపతులు మురళి అండ్ సురేఖ్ ఇద్దరు కూడా కూతుర్ని రాజకీయాల్లోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆమెను రాజకీయాల్లో వీళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నప్పుడే ఆమెని ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళ కోరిక. మామూలుగా రాజకీయ ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని ఎస్టాబ్లిష్ చేసేస్తే వాళ్ళు భవిష్యత్తు ఈజీగా ఉంటుంది. సో అది వాళ్ళ కోరిక. ఇప్పుడు వాళ్ళ కూతురుని కూడా చేయాలి. అందుకని అమెరికాలో ఎడ్యుకేషన్ అయిపోయినాక ఆమె రాజకీయాల్లో దించారు. సో ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి కూడా కొండా దంపతులకు ఉన్న యూఎస్పి ఏంటంటే దూకుడుగా ఉండడం, ఒక రౌడీజం చేయడం, దూకుడుగా ఉండడం, అగ్రెసివ్గా ఉండడం అనేదే వాళ్ళకి ప్లస్ అయింది. దాన్నే వాళ్ళు నమ్ముకొని ముందుకెళ్తారు. మామూలుగా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వీళ్ళకి ఆ దూకుడుగా ఉన్న స్వభావం వల్లనే వాళ్ళకి ప్రజల్లో కూడా ఇది ఉంది. రెండోది, ప్రజలకు అందుబాటులో ఎలాగో సురేఖకి ఆ మంచి పేరు ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను, అది కంపల్సరీ ఉండాలి, నెసరీ కండిషన్. అది ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలు నెక్స్ట్ టైం గెలిపించడం కష్టమవుతుంది. అది ఉంటుంది. ఆ ఫ్యామిలీలు ఎవరో ఒకరు కనీసం ప్రజలకి దగ్గరగా ఉండి చూసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిత్యం అనేక సమస్యలతో ప్రజలు వస్తుంటారు కాబట్టి ముందు అసలు వాళ్ళని కలిస్తేనే సగం వాళ్ళకి సాటిస్ఫై అవుతారు. సో అలాగా అక్కడ వరంగల్ జిల్లాలో వీళ్ళ ఇంపార్టెంట్ రాజకీయ కుటుంబం. అయితే రేవంత్ రెడ్డి పని విధానంలో వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మామూలుగా వీళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే వాళ్ళకి ఒక చోట కంఫర్టబుల్గా లేని చోట జంప్ అవుతుంటారు. అలాగే వీళ్ళు కూడా అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పరకాల నుంచి పోటీ చేయించాలి సుస్మిత అనేది ఈ కుటుంబం అనుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలిపించని అన్నాడో వీళ్ళకి ఇప్పుడు ఆ హోప్ పోయింది. దాంతో కోపం వచ్చింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే రేవంత్ రెడ్డి పొగబెడుతున్నాడు ఇండైరెక్ట్గా వీళ్ళని, నీకు నేను ఇవ్వను టికెట్ అని చెప్పేసినట్టుగా లెక్క. దాంతో వీళ్ళు ఆలోచించుకున్నారు, అంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అంటే వాళ్ళ పద్ధతిలోనే ఎదుర్కొందాం డిసైడ్ అయ్యారు. మనం వెనక్కి తగ్గద్దు, అటాక్కే చేద్దాం. అంటే మామూలుగా సామెత ఉంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. అంటే మనం ఆత్మరక్షణగా చేసుకోకుండా శత్రువు మీద అటాక్ చేయకపోతే శత్రువు మనల్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. అదే రాజకీయాల్లో కూడా చాలామంది నేతలు ఇదే రూల్ని పాటిస్తూ ఉంటారు, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. వీళ్ళు కూడా అదే పాటించారు. ఎదుర్కొన్నాం, ఏమవుతుంది మహా అంటే మంత్రి పదవి ఓడుతుంది వరస్ట్. అంటే ఇప్పుడు మంత్రి పదవి కూడా మనకేం పెద్దగా ఒరగట్లేదు. మనకేమి కొంతమంది మంత్రులకే మొత్తం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, వాళ్ళే అంతా నడుస్తుంది, మనకేం పెద్ద నడవలేదు. సో 9తో ఊడిపోయి ముక్కు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనకు కనీసం ఒక ధిక్కారం చేసిన ఇది ఉంటుంది, ప్రజల్లో ఇది ఉంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇంత ధైర్యం చేయరు. ఎందుకంటే చెస్ గేమ్ లాగా రాజకీయాల్లో కూడా మనం ఒక స్టెప్ వేస్తే అవతలోడు ఏం స్టెప్ వేస్తాడు, దాని తర్వాత మనమే వేయాలి అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించే వీళ్ళు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ముందుగానే వాళ్ళు డిసైడ్ అయ్యారు, నువ్వు మాట్లాడు, ఒకవేళ వాళ్ళు నన్ను అడుగుతారు అప్పుడు నీకేం సంబంధం లేదని చెప్తా, ఆ తర్వాత ఏం చేస్తారో దానికి మనం రెడీగా ఉన్నాం అనేది వాళ్ళు డిసైడ్ చేయకుండా ఈ అమ్మాయి అలా మాట్లాడుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో అందుకని ఈ అమ్మాయి ఏంటంటే డైరెక్ట్గా అటాక్ రేవంత్ రెడ్డి మీద చేసేసింది. అసలు నువ్వు డిసైడ్ చేయడానికి అధిష్టానంగా చేయాలి, నువ్వు టికెట్ లేవు, అట్లయితే 119 మందికి నువ్వే అనౌన్స్ చెయ్యి అని ఆమె అన్నది. అది టెక్నికల్గా కరెక్టే, రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడానికి లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, ఒక పక్క అధిష్టానమే నిర్ణయించాలని చెబుతూ మళ్ళీ నేనే పోటీ చేస్తాను అంటుంది అమ్మాయి.
మరి అది కూడా రాంగ్ కదా. అధిష్టానానికి అప్పీల్ చేయాలి కదా. కానీ నేనే పోటీ చేస్తానని డిక్లేర్ చేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు టికెట్ ఇచ్చినా టికెట్ ఇకపోయినా ఇండిపెండెంట్గానే నేను ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పడం వల్ల ఇప్పటి నుంచే ఆమె తన గ్రౌండ్ని పరకాల్లో ప్రిపేర్ చేసుకుంటుంది 2028కి. అంటే రేవూరికి ఆపోజిట్గా చేసుకోవడం. రేవూరిని ఆల్రెడీ ముసలోడు అయిపోయిన డైపర్లు వేసుకునే వయసులో ఇస్తావా, ఇది కూడా చెప్పింది. జంజీ అని ఒక పక్క చెప్తూ, అంటే రాహుల్ గాంధీని ఇండైరెక్ట్గా జంజీ చెప్తూ మళ్ళీ డైపర్లు వేసుకునే వాడికి ఇస్తావా అనింది. అంటే అర్థం ఏంటంటే యంగ్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి, జంజీతో కనెక్ట్ అవ్వడానికి ఆల్రెడీ ట్రై చేస్తుంది. అంటే ఒక ధిక్కారంతో ముందుకెళ్దాం కాంగ్రెస్ సీకిపోయినా అన్నది ఒక నిర్ణయానికి ఆ ఫ్యామిలీ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది క్లియర్గా ఉన్నారు. అందుకనే ఆమె సోకాజ్ నోటీస్ ఇచ్చారు. మల్లు రవి ఇస్తారని ఆమెకు కూడా తెలుసు. సో ఆమె ఏమిచ్చింది, నిన్న మనం చెప్పుకున్నట్టే ఇచ్చింది. నాకేం సంబంధం, నా కూతురు అనింది అక్కడ. నా కూతురు వ్యక్తులు మాట్లాడే, ఫ్యామిలీలో వ్యక్తులు మాట్లాడితే దానికి నేను బాధ్యత వహించాలంటే ఎలాగా, అది ఆ అమ్మాయి ఇది. నాకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాను, పార్టీ డిసిప్లిన్కి కట్టుబడి ఉంటాను, ఇవన్నీ చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి షోకాజ్ నోటీస్ అని కూడా అనేది. ఓకే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోర్టులో బాల్ ఉంది. ఆమె ఏం చేసిందంటే తన కోర్టులో ఉన్న బాల్ని మళ్ళీ ఇసిరేసింది కాంగ్రెస్లకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో లండన్లో ఉన్నాడు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం వీళ్ళతో మాట్లాడాడు. రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నాడు. ఎందుకంటే ఓపెన్గా ఒక మంత్రి కూతురే ధిక్కరిస్తే ఓపెన్గా ఇక పరిస్థితి ఏంటి? ఆల్రెడీ కోమటిరెడ్డి ఫ్యామిలీలో కోమటిరెడ్డి రాజగోపాల్ ధిక్కరిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు వాయిస్లు వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్లో ఇది సహజమే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అది కోపం తెప్పించింది. కాకపోతే కోపం ఒకటే పనిచేయదు. రాజకీయాల్లో ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ లాంటి పార్టీలో అధిష్టానం కూడా ఇంపార్టెంట్. ఈ మంత్రి పదవిని ఉంచాలన్నా పీకేయాలన్నా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోలేడు. ఖచ్చితంగా అది అధిష్టాన వర్గంతో మాట్లాడాలి. అధిష్టాన వర్గం నివేదిక సబ్మిట్ చేయాలి. ఈయన అభిప్రాయం నేనైతే గట్టిగా ఆమెను మంత్రి పదవి తీసేయాలని నేను అనుకుంటున్నానని గట్టిగా చెప్పాలి. ఆమె ఉంటే నేను పనిచేయాలని చెప్పాలి. ఇవన్నీ చెప్పినాక అధిష్టాన వర్గం ఏం చెప్తే అది అమలు చేయాలి రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నది ఏముందంటే, ఒకటి ఈ మీద చర్య తీసుకోవడం. ఆ చర్య ఏంటనేది మళ్ళీ ఇంపార్టెంట్. అంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే అమ్మాయి మీద దాని ఏమంటారు పరువు నష్టం దావా కూడా ఇచ్చు. ఎందుకంటే వీళ్ళ తమ్ముడికి 200 కోట్ల విలువ చేసే ల్యాండ్ అపనంగా కట్టబెట్టాడని. కాబట్టి అమ్మాయి మీద పరువు నష్టం వేసి లీగల్గా కేసులు పెట్టి అదేమన్నా చేస్తాడా, దట్ ఈజ్ నెంబర్. అంటే రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్గా అటాక్ ఆమెను తీసేయకుండా ఇంకొక రకంగా వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెజర్ క్రియేట్ చేయడం, అది చేస్తాడా అనేది ఒక కోల్డ్ వార్ లాగా అది జరుగుతుందా. లేదు ఆమెను మంత్రి పదవి నుంచి తీసేస్తే అప్పుడు రేవంత్ రెడ్డికి బలం అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే నన్ను ధిక్కరిస్తే నేను ఎవరినైనా పీకి పడేస్తాను, నాకు ఆ పవర్ ఉంది, అధిష్టానం కూడా ఏం చేయలేదు అని డిక్లేర్ చేసినట్టు ఉంటుంది. అంతవరకు ఓకే. కానీ వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ఫ్యామిలీ కానీ రేపు యాంటీగా మారిపోతే వరంగల్లో ఇబ్బంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. దాన్ని ఎలా అధిగమించాలనేది కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పగలగాలి. ఈ వల్ల కలిగే నష్టాన్ని నేను ఇలా అధిగమిస్తాను అనేది కూడా ఇవ్వగలగాలి కాంగ్రెస్ పార్టీకి. అది కన్విన్సింగ్ ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. ఇక ఈమె ఏం చేయబోతుంది, ఈమె ఆల్రెడీ నాకు తెలిసి డిసైడ్ అయిపోయింది. నన్ను మొత్తంగా మంత్రి పదవిని తీసేసి క్రమశిక్షణ చర్య పేరుతో చేస్తే మనం కాంగ్రెస్లో ఉండడం ఒక ఆప్షను, బీఆర్ఎస్లో చేరడం ఒక ఆప్షను, బీజేపీలో చేరడం ఒక ఆప్షన్. ఈ 3 ఆప్షన్లు ఆ ముందు ఉన్నాయి. కాంగ్రెస్లోనే ఉంటూ సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళడం, లేదు బీఆర్ఎస్లోకి చేరిపోవడం. ఆల్రెడీ బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యల్ని, సుస్మిత వ్యాఖ్యల్ని విపరీతంగా వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. సో ఆమెకి ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉండొచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు, అటు వెళ్ళొచ్చు. అంటే కాకపోతే బీఆర్ఎస్ హామీలు ఇవ్వాలి. మళ్ళీ పరకాల్లో పాపకి టికెట్ ఇస్తామని, వీళ్ళకి ఇస్తాం, ఈమెకి ఇస్తామని, ఇవన్నీ హామీలు తీసుకొని ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి చేయాలి. అది బీఆర్ఎస్ చేస్తుందా లేదా చూడాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీలో ఆల్రెడీ కరుణసాగర్ ఈమె వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ, ఈమె సాక్షాత్తు మీ మంత్రి కూతురే, నువ్వు అక్రమాలకు పాల్పడ్డావు, ఒక డొల్ల కంపెనీకి 200 కోట్లు కట్టబెట్టారని ఆరోపిస్తుంది. అందుకని రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తాడు బీజేపీ ఆయన. సో బీజేపీ కూడా దీన్ని ఉపయోగించుకుంటుంది.
సో బీజేపీ కూడా ఈ హామీలు ఇస్తే రేపు బీజేపీలోకి వెళ్ళొచ్చు. బీజేపీలోకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈమెకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఈమె ఒక వరంగల్లో కుటుంబం, రాజకీయ కుటుంబం బీజేపీలో చేరితే బీజేపీకి కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది అక్కడ. కాబట్టి ఆ మేరకు ఈమెకి ఏమైనా హామీలు ఇచ్చి పదవులు ఇస్తే ఆమె అటు జంప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 3 ఆప్షన్లు ఆమె దగ్గర ఉన్నాయి. మరి ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం చూడాలి. మామూలుగా నిన్న నేను చెప్తూ ఎగ్జాక్ట్గా ఆమె ఏం చేయబోతుందో చెప్పాను. ఆమె నాకు సంబంధం లేదు, నా కూతురు వ్యాఖ్యలకి నాకు ఏం సంబంధం అంటుంది అన్నాను. అదే చెప్పింది ఆమె. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు విత్ ఇన్ ద పార్టీ. అది కాంగ్రెస్ సంస్కృతిలో భాగం, అదేం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే నేపథ్యం బ్రీఫ్గా చెప్తాను. నిన్న విన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆ మధ్య పరకాల వెళ్ళినప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి, 2028 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించండి అని ప్రజలకి చెప్పాడు. అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తామని. అది వీళ్ళకి హర్ట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ కొండా దంపతులు మురళి అండ్ సురేఖ్ ఇద్దరు కూడా కూతుర్ని రాజకీయాల్లోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆమెను రాజకీయాల్లో వీళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నప్పుడే ఆమెని ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళ కోరిక. మామూలుగా రాజకీయ ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల్ని ఎస్టాబ్లిష్ చేసేస్తే వాళ్ళు భవిష్యత్తు ఈజీగా ఉంటుంది. సో అది వాళ్ళ కోరిక. ఇప్పుడు వాళ్ళ కూతుర్ని కూడా చేయాలి. అందుకని అమెరికాలో ఎడ్యుకేషన్ అయిపోయినాక ఆమె రాజకీయాల్లో దించారు. సో ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి కూడా కొండా దంపతులకు ఉన్న యూఎస్పి ఏంటంటే దూకుడుగా ఉండడం, ఒక రౌడీజం చేయడం, దూకుడుగా ఉండడం, అగ్రెసివ్గా ఉండడం అనేదే వాళ్ళకి ప్లస్ అయింది. దాన్నే వాళ్ళు నమ్ముకొని ముందుకెళ్తారు. మామూలుగా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వీళ్ళకి ఆ దూకుడుగా ఉన్న స్వభావం వల్లనే వాళ్ళకి ప్రజల్లో కూడా ఇది ఉంది. రెండోది, ప్రజలకు అందుబాటులో ఎలాగో సురేఖకి ఆ మంచి పేరు ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను, అది కంపల్సరీ ఉండాలి, నెసరీ కండిషన్ అది. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలు నెక్స్ట్ టైం గెలిపించడం కష్టమవుతుంది. అది ఉంటుంది. ఆ ఫ్యామిలీలు ఎవరో ఒకరు కనీసం ప్రజలకి దగ్గరగా ఉండి చూసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నిత్యం అనేక సమస్యలతో ప్రజలు వస్తుంటారు కాబట్టి ముందు అసలు వాళ్ళని కలిస్తేనే సగం వాళ్ళకి సాటిస్ఫై అవుతారు. సో అలాగా అక్కడ వరంగల్ జిల్లాలో వీళ్ళ ఇంపార్టెంట్ రాజకీయ కుటుంబం. అయితే రేవంత్ రెడ్డి పని విధానంలో వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మామూలుగా వీళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే వాళ్ళకి ఒక చోట కంఫర్టబుల్గా లేని చోట జంప్ అవుతుంటారు. అలాగే వీళ్ళు కూడా అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పరకాల నుంచి పోటీ చేయించాలి సుస్మిత అనేది ఈ కుటుంబం అనుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలిపించని అన్నాడో వీళ్ళకి ఇప్పుడు ఆ హోప్ పోయింది. దాంతో కోపం వచ్చింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే రేవంత్ రెడ్డి పొగబెడుతున్నాడు ఇండైరెక్ట్గా వీళ్ళని, నీకు నేను ఇవ్వను టికెట్ అని చెప్పేసినట్టుగా లెక్క. దాంతో వీళ్ళు ఆలోచించుకున్నారు, అంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అంటే వాళ్ళ పద్ధతిలోనే ఎదుర్కొందాం డిసైడ్ అయ్యారు. మనం వెనక్కి తగ్గద్దు, అటాకే చేద్దాం. అంటే మామూలుగా సామెత ఉంది, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. అంటే మనం ఆత్మరక్షణగా చేసుకోకుండా శత్రువు మీద అటాక్ చేయకపోతే శత్రువు మనల్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. అదే రాజకీయాల్లో కూడా చాలా మంది నేతలు ఇదే రోల్ని పాటిస్తూ ఉంటారు, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్